ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం మోతీచూర్ లడ్డు చేసుకుందాం. కాదండి, గోధుమ రవ్వతో చేస్తున్న లడ్డు చాలా బాగుంటుంది. అచ్చం మోతీచూర్ లడ్డు ఎట్టుండిద్దో సేమ్ అట్లానే ఉండిద్ది. టేస్ట్ కానీ కలర్ కానీ సేమ్ అలానే ఉండిద్ది. కాకపోతే మనం గోధుమ రవ్వతో చేసుకుంటాము. అసలు ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే నేనైతే ఒక కప్పే తీసుకున్నాను. ఆ ఒక్క కప్పుతో కళాయిలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అదంతా రవ్వంతా చక్కగా ఫ్రై అయ్యే వరకు, ఆ పచ్చి అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ అనేది వచ్చిద్ది. సో ఆయిల్ అలాంటివి ఏమి అవన్నీ అవాయిడ్ చేసి ఒక్క నెయ్యి మాత్రమే వేసుకోండి. నెయ్యి వేసుకొని మొత్తం తిప్పుకోవాలి. అది చూసినారు కదా. తిప్పుకున్న తర్వాత అయితే ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక కప్పు రవ్వకైతే 3 కప్స్ వాటర్ తీసుకున్నా. సో అదైతే మెజర్మెంట్. సో అలా తీసుకొని అదంతా వాటర్ అంతా ఇంకిపోవాలండి. అప్పటిదాకా చూస్తున్నారు కదా. అలా వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత అయితే వాటర్ అంతా ఇంకిపోతాయి. నెక్స్ట్ అయితే ఒక కప్పు రవ్వకి నేనైతే ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. లేదంటే మీరు ఒక కప్పు బెల్లం తీసుకోవచ్చు. సో అదే మెజర్మెంట్. మళ్ళీ స్వీట్ కొంచెం ఎక్కువ వేసినా స్వీట్ ఎక్కువైద్ది, తక్కువ వేసినా స్వీట్ తగ్గిద్ది. సో అలా చేసేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి, రెడ్ కలర్. అలా వేసుకుంటేనే మనకైతే ఆ కలర్ అయితే మోతీచూర్ లడ్డు కలర్ వచ్చింది కదా. సేమ్ ఆ కలర్ అయితే వచ్చింది. చూసారు కదా, సేమ్ అలానే ఉంది. తర్వాత అయితే కొంచెం నెయ్యి వేసుకుని అదంతా కలుపుకోవాలి. అది ఆ వాటర్ అంతా ఆ షుగర్ సిరప్ అంతా ఇంకిపోవాలి. చూసారు కదా. తర్వాత అయితే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇది పరిస్థితి ఇలా వచ్చిద్ది. నెక్స్ట్ అయితే చేతికైతే నెయ్యి రాసేసుకొని చక్కగా అయితే ఉండ ఉండ చేసుకోవచ్చు. ఇదిగో చూస్తున్నారు కదా, మా మమ్మీ చేస్తున్నారు. చూసారు కదా, అలా చేసుకోవాలి. ఉండ చక్కగా నీట్గా వేసుకోవాలండి. అప్పుడే చక్కగా మోతీచూర్ లడ్డు లాగా షేప్ కానీ ఆ కలర్ కానీ మొత్తం ఇలా మనం ఎవరికైనా వచ్చినప్పుడు పెట్టామనుకో ఈ మోతీచూర్ లడ్డు అనే తింటారు. తర్వాత వాళ్ళకి అర్థమైద్ది ఇది వేరే లడ్డు అని. అప్పుడు అడుగుతారు. అడిగినప్పుడు మనం గోధుమ రవ్వతో చేసామంట. సో అది కూడా హెల్తీ లడ్డుగే. ఇది ఆయిల్ లేదు. నెక్స్ట్ స్వీట్ కూడా తగినంత స్వీట్ ఉంది. ఇది గోధుమ రవ్వ. చాలా చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. ఓకే, డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. ఓకే, బాయ్.